హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంక్రాంతి శుభవార్త. పాత బకాయిలు జమయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సంక్రాంతికైనా పాత బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ డిమాండ్. సంక్రాంతి పండుగకు ముందు పాత బకాయిలను చెల్లించాల్సిన అవసరం ఉందని ఎస్టీయూ స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కడపలోని ఎస్టీయూ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎల్ ఎర్నడ్ లీవ్స్ అలాగే ఏపీజీఎల్ఐ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనల్ ఫైనల్ పేమెంట్స్, పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఫైనల్ పేమెంట్స్, పీఎఫ్ లోన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఈ చెల్లింపుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని, సంక్రాంతి పండుగ నాటికి ఈ బకాయిలు చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె సురేష్ బాబు మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. వీటిని త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల పదోన్నతులు, ప్రమోషన్లు చేపట్టి ఖాళీలను భర్తీ చేయాలని, జూనియర్ లెక్చరర్ల జేఎల్ ప్రమోషన్లపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. 12వ పీఆర్సీ ఆలస్యం, ఫిట్మెంట్ వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంబం బాలగంగిరెడ్డి మాట్లాడుతూ నాన్ టీచింగ్ సిబ్బందిపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను ఉపాధ్యాయుల పట్ల కూడా చూపించాలని కోరారు. 40% జేఎల్ పదోన్నతులు తక్షణమే చేపట్టాలని, 12వ పీఆర్సీ ఆలస్యం అవుతూ ఉండడంతో 30% ఫిట్మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్టీయూ నాయకులు గాలి సుబ్బరాయుడు, అలాగే ప్రతాప్ రెడ్డి, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు. చెదిరిన హక్కులు, పెండింగ్ సమస్యలపై పోరాటం అవసరం. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని, సంక్రాంతి పండుగకు ఉపాధ్యాయులకు సరైన ప్రోత్సాహం లభించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయాలని ఎస్టీయూ నాయకులు హితవు పలికారు. బకాయిల చెల్లింపులు, ప్రమోషన్లు, ఫిట్మెంట్ అమలు వంటి అంశాలపై మరింత కఠినంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఈ సందర్భంగా వెల్లడించారు.